మీ అయ్యే జాగిరా అందరికీ రైతు బంధు ఎందుకు ఇయ్యరు? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్ను గుడ్లు పీకుతా పేగులు మెడలో వేసుకుంటా జైల్లో పెడతా అంటాడా? ఇదేనా ముఖ్యమంత్రి సంస్కారం? మహబూబ్ నగర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రైతుల పంటలు సాగుకు ఇబ్బందులు పడొద్దని బీఆర్ఎస్ రైతు బంధు ప్రవేశపెట్టింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తామని అంటుంది. 6 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడా? అందరికీ ఎందుకు ఇయ్యరు? మీ అయ్యే జాగిరా రైతు తెలంగాణ బిడ్డలు కారా? తెలంగాణ చావు నోట్ల పెట్టి తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన అలాంటి నన్ను గుడ్లు పీకుతా బుడ్డి మీద ఉన్న చెడ్డి లాగుతా పేగులు మెడలో వేసుకుంటా అంటూ సీఎం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇదేనా ఆయన సంస్కారం? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధం చేస్తా, అందుకు అందరూ సిద్ధం కావాలి. సో ఈ విషయానికి వస్తే ఈయన కూడా ఈయన ఏం తక్కువ మాట్లాడిందా? రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన కూడా కొంచెం వాయిస్ చేస్తుండే, ఈయన కూడా మాట్లాడింది కాబట్టి ఇది వీళ్ళకి కామన్. ఇక్కడ ఎవరైంది మ్యానిపులేట్ అయ్యారు ప్రజలు. అబ్బా రేవంత్ రెడ్డి అనేసిండు, కేసీఆర్ చెడ్డి తాగుతా అన్నాడంట, ఆయన పేగులు తీసి మెడలో వేసుకుంటాడంట అని చెప్పేసి ప్రజలు మ్యానిపులేట్ కావాలి, మీడియాని మ్యానిపులేట్ చేయాలి. సో ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం 6 గ్యారెంటీలు ఎట్లా గుంజుకోవాలి దగ్గరికి గల్లా పట్టుకొని అడగాలి, ఈ 6 గ్యారెంటీలు ఏడికి పోయినాయి అని చెప్పేసి. సో ఏదేమైనా కూడా కేసీఆర్ బస్సు యాత్ర అయితే చేస్తున్నాడు. దీనికి సంబంధించి నిన్న మహబూబ్ నగర్ వెళ్ళడం జరిగింది, దాంట్లో మీటింగ్ కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి చెడ్డి తాగుతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఇవన్నీ కావాలి. ఇప్పుడు మీడియా ఇది ఎట్లా అయిపోయిందంటే రాజకీయము చిల్లర మాటలు అన్ని, అది ఎంత చిల్లర మాటలు ఇవన్నీ, చెడ్డి తాగుతా పేగులు తీసి మెడలు వేసుకుంటే ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడకుండా రాజకీయాన్ని ఒక రాజకీయంగా తీసుకోవండి. రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడండి. ఇవన్నీ చిల్లర మాటలు ఎందుకు? నిజంగా ఒకప్పుడు ఈయన కూడా మాట్లాడినోడే, కేసీఆర్ కూడా మాట్లాడినోడే. సో ఏదేమైనా కూడా ఆయన తెలంగాణ తీసుకొని వచ్చిండు, ప్రత్యేక రాష్ట్రం తీసుకొని వచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. దాని మీద మాకు కూడా చాలా గౌరవం ఉంది. ఆ పెద్ద ఆయన పైన తెలంగాణ కోసం చాలా పోట్లాడిండు. నిజంగా 10 ఏళ్ళు ఒక పార్టీ నడిపించి 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు ముఖ్యమంత్రిగా నిలిచిండు. ఏదేమైనా కూడా ఆయన మొన్న ఒక దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది, మళ్ళీ సీఎం అవుతాను, నేను సీఎం అయినాక తర్వాత కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా. సో ఏదేమైనా కూడా సో ఆయన గతంలో తెలంగాణ తీసుకొని వచ్చిన ఒక గౌరవం అయితే ఉంది. ఆయన ఆ పేరు అయితే ఆయనకి ఒక బ్రాండ్. నిజంగా కేసీఆర్ ఆయన చెప్పిండు, కేసీఆర్ అంటే ఒక హిస్టరీ అని చెప్పేసి. ఒక రకంగా అది వాస్తవమే, కేసీఆర్ అంటే ఒక హిస్టరీ నిజంగా ఆయన తీసుకొచ్చిండు తెలంగాణ కాబట్టి ఆ పేరు ఆయనకు చాలు. ఇప్పుడు మళ్ళీ సీఎం అయినా అవ్వకపోయినా ఆ పేరు ఆయనకి చరిత్రలో నిలిచిపోయేటట్టు ఆయన పేరు సంపాదించుకున్నాను ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సో ఏదేమైనా కూడా ఈ మాటల యుద్ధం ఆపేస్తే ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా ఆలోచించండి. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించాలి.